ఈ 'ఛత్రపతి బాహుబలి 2' కూడా లేదండి. నేను చెప్తా ఉన్నా కదా, ఆయన రికార్డ్ ఆయన బద్దలు కొట్టుకుంటున్నాడు అంటే ఏ విధంగా ఉంటది. అసలుకి మనకి 'మిర్చిలో' ఒక డైలాగ్ ఉంది, ఏం గుండెరా అది అంటాడు కదా. నేను చెప్తా ఉన్నా, ప్రభాస్ అన్న ఏం గుండె అన్న అది. ఒక ఆడియో ఫంక్షన్ లేదు, ఒక ఆడియో ఈవెంట్ లేదు, ప్రెస్ ఇది లేదు, ప్రమోషన్స్ లేకుండా డైరెక్ట్ గా థియేటర్ దిగాడన్న. అదన్నా ప్రభాస్ ధైర్యం అంటే. అది ఒక డైనోసర్ కే సాధ్యమనే చెప్పొచ్చు అనమాట. చిన్న సినిమా తీస్తేనే ప్రమోషన్లు 100 చేసుకుంటారు, పాన్ ఇండియా అని రాసుకుంటారు అనమాట. ఏమి లేకుండా డైరెక్ట్ గా థియేటర్ దిగాడంటే అలా ఉంటది ప్రభాస్ అన్న తోటి. ఒకటే చెప్తా ఉన్నా, ప్రభాస్ ఆర్మీ స్టార్ట్ అవుతుందనే చెప్పొచ్చు. ఆయన ఇండియాకి మగాడు అవుతాడు, ఒక్క మగాడు నాటు మనగాడు అవుతాడనే చెప్తాను. బ్రదర్ బాగుందండి. మదర్ సెంటిమెంట్ చాలా మంది ఏంటంటే స్లోగా ఉంది అంటున్నారు. అరే పిచ్చోళ్ళారా, మీకు తెలుసా తెలీదా? సెంటిమెంట్ సాంగ్స్ ఎప్పుడు కూడా స్లోగానే ఉంటాయి బ్రో. ఫాస్ట్ బీట్ కొట్టరు. మనకి రంగస్థలంలో కానీ ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటది, ఓరయ్యో సాంగ్, అది కూడా స్లోగానే ఉంటది అనమాట. అవి ఫాస్ట్ బీట్ గా ఉండవు. వాటిని పట్టుకొని ఎవడెవడో అంటాడు. బాలీవుడ్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, నిన్న కావాలని డంకీ అడ్డం వేశారు. ఇప్పుడు బుక్ మై షో మనకి సర్వర్ హ్యాక్ అవడానికి కారణం ఏంటంటే డంకీ నిన్నే రిలీజ్ అయింది. ఆ వేసిన థియేటర్లో సినిమా ఉంచుకోవాలా తీసుకోవాలా, ఇద్దరు పెద్ద హీరోలే, అర్థం కాలేదనమాట. కావాలని తొక్కడానికి వచ్చారు. నిన్న డంకీ మూవీ చూశాను, చాలా పెండింగ్ వర్క్ ఉంది దాంట్లో. ఎడిటింగ్ కానీ, డబ్బింగ్ కానీ, అక్కడ పడే సబ్ టైటిల్స్ కి హిందీ వచ్చే మాటలు కానీ ఇవన్నీ కానీ ఏంటంటే సింక్ అవడం లేదనమాట. చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా సలార్ను తొక్కడానికే చేశారని అనిపించింది. ఆ డంకీ వచ్చే ఇది డైనోజర్ అనమాట. డైనోజర్ ముందు డాంకీలు ఏవి నిలబడవు అనమాట. సినిమా అయితే చాలా బాగుందండి, దూసుకెళ్తుంది. పార్ట్ 2 ఉందంటే అంటే సీజ్ ఫైర్ నుంచి ఇంకా బయటకు రాలేదండి. ఇంకా సీజ్ ఫైర్ అందరూ బయటకు వచ్చిన తర్వాత పార్ట్ 2 అనేది మనకి విడుదల అవుతుంది బ్రో. ప్రభాస్ ఆ ట్విస్ట్ ఉంది బ్రో, ట్విస్ట్ ఉంది. మనం రివీల్ చేయకూడదు, ఫస్ట్ షో కదా. అంటే చాలా మంది ఫ్యాన్స్ గానీ ఏం చెప్తున్నారన్నా, రివీల్ చెప్పండి అన్న, మొత్తం రివీల్ చేయొద్దన్న, అందరూ సినిమా చూడాలంటున్నారు. ఏంటంటే అది కూడా మనకు కూడా న్యాయం కాదు. అంత బడ్జెట్ పెట్టినప్పుడు సినిమా అయితే మీరు చూడండి, థియేటర్ లో మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అసలుకి ఫస్ట్ షోకి బాయ్స్ కన్నా లేడీస్ ఎక్కువ కాల్ చేశారన్న. ఓపెన్ గా చెప్తా ఉన్నా, డార్లింగ్ బాక్స్ ఆఫీస్ కొల్లగొడుతుందండి. బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర. నేను చెప్పా కదా, ఆల్ రికార్డ్స్ రెస్ట్ ఇన్ పీస్. సలార్ ప్రభాస్ కటౌట్ కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్, రెస్ట్ ఇన్ పీస్. వాళ్ళకేందంటే మాస్ మెంటల్ బ్రో. మీకు ఎలివేషన్స్ కావాలా, గొడ్డు కారం కావాలంటే ఈ సినిమా వేయాలంటే ప్రభాస్ అన్న కానీ ఈ సినిమాలో గొడ్డు కారమే తింటాడు. మన కర్రీతో పాటు గొడ్డు కారం వాళ్ళ అమ్మాయి చెప్తుంది, రే వాడు గొడ్డు కారం పెట్టండి రా, వాడు ఏంది అలా తయారవుతున్నాడు అంటే ఆ సినిమా డైలాగ్. ఆ సినిమా చూస్తే కానీ ఆ విధంగా ఉందన్నమాట.